పని చూస్తుంది. కింద మీద ఎండ కొడుతుంది, కింద బట్టలు వినుకుందామంటే ఫ్రెష్ లేదు. కందుకు వచ్చినాము. 3 ట్రబ్బుల బట్టలు పడ్డాయి, 2 ట్రబ్బులు అయిపోయినాయి, 1 ట్రబ్బుల బట్టలు వేస్తున్నాయి. తొందరగా కావాలని తీసుకున్నాం. ఇంకా అన్నం కూడా తినలే. టైం 1:30 అయిపోతుంది. 1:30 లోపు బట్టలు కావాలి. కనీసం 2 గంటల కన్నా తింటామో తినవు మేము అన్నం. ఎక్కడైనా పోతే ఇదే పని కదా. మనం దావతలు అంటాం కానీ దావతలలోకి వస్తే అన్నం లేట్గా తింటాము, పని తీరుతాం బట్టలు. ఈ పని అయిపోయేసరికి ఎదువారేస్తుంది మా టైము. మా మొక్కలు తీస్తాడే, మేము పడతలే. మా మొక్కలు పడతాడు. మా మొక్కలు అంత ఇతరంగా ఉన్నాయా? ఎండకు మా మొక్కలు దూరం చేసి స్నానం చేసినట్టు అస్సలే లేము మేము. దెయ్యాలలా కొడుతున్నాం కదా. దొరకని ఎక్కువైపోయింది. నడుములేసి వస్తుంది. ఈ నడువులు ఆపన్నట్టు నన్ను చేసేది. మన ఇంటికాడ అందరు పట్టు మన దీవాలు అన్నీ కలిపి గిన్నె ఉండే కదా. పిన్ని అప్పుడు విండేసుకుంటాం. దమ్మ అయితే తీసుకున్నా. అమ్మ ఇంకొక దమ్మ ఉంచిందంటే ఆయన అయిపోతాయి. పోయి ఇంట్లో పడవచ్చు. ఫస్ట్ మన బట్టలు విండాయి. అందరి బట్టలు పిచ్చి పిల్లలు మన బట్టలు మంచిగా విండేసి అందరివి అడపదొడప విండేసి అటు వాడేసి మళ్ళా దొంకుతారు అందరు. మళ్ళా వండుకుంటారు మళ్ళీ అన్నే అట్లనే అడపదొడుకుంటే ఎట్లా వింటారో ఏమో మరి. ఈ బిడ్డకి వింటుంది ఇట్లా సబ్బు పెట్టి కడిగేస్తారు. అట్లనా ఆకలి తీస్తుంది, చంపుతుంది ఆకలి. ఏది బాగా అవుతుందో ఏ టైం అవుతుందో అక్కడ తినేసరికి. అలా వేరేటోళ్ళు వచ్చిరు బువ్వంతా అయిపోతుంది. ఇట్లనే వండుకోరు. వచ్చిరు లేస్తారు బువ్వ. మీకు అయిపోతుంది, మీ ఇష్టం. మీ బుద్ధిపోయి తిని మళ్ళీ వండుకుంటారు. అది కలిసం వండుతుంది, మళ్ళీ వండుతుంది. మళ్ళీ కూర ఏం వేసుకొని తింటారు? మరి చేస్తే మొక్కలు ఉండే ఇప్పుడు బాగా. ఓ పిల్లలు పడ్డగా దిగేతేరా అది మన ఇక్కడ వేద్దాం తిరిగి దాని పడుతుంది.